కామాఖ్యాదేవి గుళ్ళు గర్భగుడిలో వీడియోలు తీసింది. అసలు ఇప్పుడు గర్భగుడిలోకి ఎవరు ఎంటర్ చేయనిచ్చారు? ప్రఖ్యాతగాంచినటువంటి గద్దర్ అవార్డు ఫంక్షన్ లో ఎందుకు మంగ్లీ గారికి అంత ప్రాధాన్యత ఇవ్వాలి? బండి వెనక బండి గట్టి, అది ఎంత కామెడీగా పడింది. బండి వెనక బండి గట్టి ఇదా? గద్దర్ గారు తన ప్రాణాన్ని పణంగా పెట్టి రచించినటువంటి అణిచివేతల నుంచి వచ్చినటువంటి పాట అది. దాన్ని కామెడీ చేసేసింది. అవి కావాల్సింది. ఆవిడ ప్రతి స్థాయిలో కూడా ఆవిడ కులం కార్డు వాడతారు, కానీ ఎక్కడ కూడా వేదికల మీద వాడరు. అంటే ఆమెకి ఇబ్బంది అయింది అన్న కాడ కులం కార్డు వాడు, కార్డు వాడుతుంది, విమెన్ కార్డు వాడుతుంది, రిలీజియన్ కార్డు వాడుతుంది, అన్ని కార్డులు వాడు, క్రెడిట్ కార్డు లాగా అన్ని కార్డులు యూజ్ అయ్యి. అబద్ధం అంటే మంగ్లీ, మంగ్లీ అంటే అబద్ధం. 100కి 200% అబద్ధంలో పిహెచ్డీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్ అని చెప్పేసి 150 కోట్ల స్కామ్ జరిగిందని అన్నారు కదా, ఏంది దీంట్లో పోలీసులు భార్యలు బాధితులు ఉన్నారు. హైదరాబాద్ లో 150 కోట్లు వసూలు చేసిన పెంగ్విన్ నిర్వాహకురాలు హైదరాబాద్ లో మరో స్టాక్ మార్కెట్ మోసం వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో జరుగుతున్నటువంటి ఆర్థిక మోసాలు నాకు తెలిసి మరెక్కడా జరుగుతుంది. ఇట్లా ఎన్ని రకాల కేసులు, అన్ని కంపెనీలు, అన్ని ప్రముఖ కంపెనీలు పేరు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది తెలంగాణలో? నాకు తెలిసి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఉన్నదా? దొంగలు పట్టుకోరు, దొంగలు దొంగతనం చేయొద్దు అని ప్రశ్నించడం పట్టుకోవడం. పెద్ద పెద్ద బడాబాబులు బ్లాక్ మనీని వైట్ చేయడం, దాంట్లో ఏం చేస్తారంటే ట్రస్ట్ల అకౌంట్లో డబ్బులు ఇచ్చి. ఇప్పుడు ఈ కేసులో ఎంతమంది ఉన్నారు? దాదాపు 1500 మంది బాధితులు ఉన్నారు పెంగ్విన్ సెక్యూరిటీస్ కి సంబంధించిన. ఇందులో కూడా చౌదరి స్వాతి గారిని, అదే విధంగా వాడేకర్ బాలాజీని. మంగ్లీ అరెస్ట్ అవుతుందా మీకు? నాకు తెలిసి మంగ్లీ గారు అరెస్ట్ కారు. ఆవిడ వెనుకున్నటువంటి శక్తులు అలా నడిపించి కాదంటారు అస్సలే? కాదండి, ప్రభుత్వాలు మారినా అరెస్ట్ కాదా? ఖచ్చితంగా. ఆమె అందరినీ సెటిల్ చేసినట్టు ఇక్కడ వాళ్ళే ఆవిడ వెనుకుండి ఆవిడ నడిపించి. సెంట్రల్ మినిస్టర్ పేరు ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది చెప్పగలుగుతారా? ఆ సెంట్రల్ మినిస్టర్ పేరు నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. వాళ్ళమంతా ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ అడ్వకేట్ సుబ్బారావు గారు ఉన్నారు. మంగ్లీ కేసు ఎక్కడి వరకు వచ్చింది, మంగ్లీ కేసుతో పాటు ఒక కొత్త కేసు దాదాపుగా 150 కోట్ల రూపాయల స్కామ్ అనేది జరిగింది అని చెప్పేసి తెరపైకి వచ్చింది. ఈ అంశాలను మాట్లాడేందుకు ఇవాళ మనం ముందున్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అడ్వకేట్ గారు. నమస్కారం అండి. బాగున్నారా? చాలా బాగున్నాం. యా, మీరు ఎలా ఉన్నారు? యా, గుడ్ బాగున్నాం. అండ్ మీరు మంగ్లీ కేసును వదిలిపెట్టిర్రు, మంగ్లీకి మీరు అమ్ముడు పోయిర్రు అన్న వాదనలు తెరపైకి వచ్చినాయి. దీన్ని అగ్రీ చేస్తున్నారా? లేదండి, తప్పు. మంగ్లీ కేసు అంటే ఇప్పుడు ఒక ఎంత ఏంటంటే, ఈ బండి సాయి భగీరథ కేసు వచ్చింది, ఆ తర్వాత నందు సోల్డ్ కేసు, తర్వాత సిపి సజ్జనర్ గారు ఈ ఓయో రూములు తనిఖీలు అని చెప్పేసి మీడియా అటెన్షన్ డైవర్షన్ అయింది తప్ప అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు కూడా. అందుకనే అది జరుగుతున్న క్రమంలో కూడా నేను సోషల్ మీడియా వేదిక కానివ్వండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్, ట్విట్టర్, వీటన్నిటిలో కూడా పోస్టులు పెట్టేవాడిని. అంటే ఏం జరుగుతుంది అంటే వీళ్ళంతా కూడా ప్రధాన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదండి మంగ్లీ దగ్గర? ఒక్క రూపాయి కూడా. నేను మీ కేఆర్ టీవీ సాక్షిగా చెప్తున్నా, ఒక్క రూపాయి కాదు కదా అసలు. ఆవిడ ఆ తర్వాత నుంచి ఆవిడ కలిసింది కూడా లేదు. మీకు ఆవిడ అంటే సంప్రదింపులు చేయడం, మిమ్మల్ని లోపరుచుకోవాలన్న ప్రయత్నాలు అవన్నీ జరిగినాయా ఫైనాన్షియల్ గా? తప్పకుండా అండి. నేను చెప్పా కదా అంతకుముందు మీ స్టూడియో వేదిక కూడా చెప్పా, ఒక ప్రముఖ న్యాయవాది గారు, హైకోర్టు వాళ్ళ న్యాయవాది గారి అపార్ట్మెంట్ లోనే, వాళ్ళ ఆఫీస్ లోనే జరిగింది, ప్రముఖ డైరెక్టర్లు కూడా ఉన్నారని కూడా చెప్పా. సో అప్పుడే జరిగింది. తర్వాత కూడా ఒక 2-3 సార్లు ఫోన్ చేయించింది. ఇక నేను వినకపోయేటప్పటికి ఆవిడ ఏం చేసిందంటే, మనం ఎప్పుడైతే ఈ వీడియోలు వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ చెల్లితో మాట్లాడుతున్న వీడియోలు, వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నవి, తర్వాత ఫోటోలు, ఎవడైతే నోట్లు కట్టలు లెక్క పెట్టినోడు వాడెవడో తెలియదంటే వాడు వీళ్ళు కలిసి దిగిన ఫోటోలు ఎప్పుడైతే మీడియాకి నేను రిలీజ్ చేశాను, ఇక అప్పటి నుంచి ఆవిడ కనీసం డిఫెన్స్ చేసుకోవడానికి కూడా రాలా. సో అక్కడ నుంచి అబ్రాడ్ బారిపోయిందని చెప్పేసి అని అన్నారు, ఢిల్లీ వెళ్ళిపోయింది, కామాఖ్య టెంపుల్ కాడ పూజలు చేస్తా, అయితే నార్త్ కి అయితే వెళ్ళిపోయింది అని అన్నారు. సో నాకు కూడా దాని గురించి స్పష్టత లేదు. సో అక్కడ ఎప్పుడు కూడా అడ్వకేట్ సుబ్బు నాకు తెలిసినంత వరకు అవసరమైతే
మనం ఏమంటారు, మనం డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం తప్ప ఎక్కడ ఇప్పటికి కూడా స్టిల్ మీరు అంటే మీరు మీ వ్యక్తిగతంగా మీ గుండె పైన చేసుకొని చెప్పగలుగుతారా ఆత్మసాక్షిగా ఒక్క రూపాయి కూడా నేను మంగ్లీ కేసులో మంగ్లీ నుంచి తీసుకోలేదని? ఆత్మ సాక్షిగా కాదండి, నా వృత్తి సాక్షిగా కూడా చెప్తున్నా. ఉం. అసలు ఇప్పటి వరకు ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆ. ఎప్పుడైతే హైకోర్టు న్యాయవాది గారి ఇంట్లో మా సీనియర్ ఎవరైతే ఉన్నారో ఉం. వాళ్ళ ఆఫీస్లో అది అయిపోయిన తర్వాత ఎంతవరకు వాళ్ళని ఎవరిని కలిసి కలవలేదు? లేదు, ఉం. ఆవిడతో అవి మాట్లాడింది నుంచి లేదు. రీసెంట్గా ఏమైనా కాల్స్ వచ్చినాయా? వచ్చినాయండి, ఆ. వేరే వాళ్ళు వామ్గా సంబంధించిన వాళ్ళు. సో అప్పటికి కూడా నేను ఎంత ఒప్పుకోపోయేసరికి హైయెస్ట్ మీకు ఆఫర్ ఎంత ఉంది? అంటే అది కోర్టులో అది కోర్టు ద్వారా తెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూలలో చెప్పిన దానికి కోర్టులో దానికి ప్రాముఖ్యత కల్పించరు. ఆ. అందుకని సెంట్రల్ మినిస్టర్ గారి పేరు కూడా చెప్పలేదు, ఆ ఎమ్మెల్యే గారి తండ్రి పేరు కూడా చెప్పదు. ఎందుకంటే కోర్టులో ఇప్పుడు మనం ఏదైతే బహిరంగంగా ఇప్పుడు మీడియా అనేది ప్రజావేదిక, ఉం. సో ఇక్కడ చెప్పిన తర్వాత దాంట్లో ప్రాముఖ్యత ఉండదు. ఉం. సో కోర్టు నుంచి మనకు ఆర్డర్ కానివ్వండి, ఇంట్రీమ్ ఆర్డర్ కానివ్వండి, ఆవిడ Hmm. అరెస్ట్ కాపీస్ కానీ వచ్చినాయి అనుకోండి, అరెస్ట్ చేపిస్తారా మరి మంగ్లీని? అరెస్ట్ కోసం ఏమండి, నేను ఈ రోజు మీ మీడియా వేదిక చెప్తున్నా, ఉం. డిప్యూటీ సీఎం గారిని కలవడం కోసం నేను మదిర నా సొంత ఖర్చులతో కారు వేసుకుని వెళ్ళి ఆయన పిఏ శర్మ, ఆయన ఈ ఇంటర్వ్యూ చూడాలి, ఆ పిఏ శర్మ గారికి ఒక 100 సార్లు చేసుంటా, సార్ ఒక్క అవకాశం కల్పించండి, నేను మదిర వస్తా సార్, నేను మదిర వచ్చా సార్ అని కూడా ఫోన్ చేస్తే ఆయన పర్సనల్ సెక్రటరీ నెంబర్ ఇచ్చారు. అతనికి ఫోన్ చేస్తే సార్ డోర్నకల్లిలో ఉన్నాం సార్, ఇక్కడ నుంచి పలానా దగ్గరికి వెళ్తున్నాం సార్, అక్కడికి వెళ్ళేవాడిని. ఆమె అందరినీ సెటిల్ చేసిందట కదా? మేబీ కాబట్టే కదండి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం వెళ్తే సుబ్బు పేరు చెప్పి వద్దు తీసేయండి అన్నారంటే అది ఎంత దౌర్భాగ్యం చెప్పండి. Hmm. మినిస్టర్ సీతక్క అపాయింట్మెంట్ కోసం కూడా వెళ్ళినా సరే మినిస్టర్ సీతక్క గారి అపాయింట్మెంట్ కూడా దొరకలా నాకు. స్టిల్ ఇప్పటికీ జస్ట్ బికాస్ ఆఫ్ యాంటీ మంగ్లీ. యాంటీ మంగ్లీ ఏంటంటే ఒక సిట్ వేయండి. యా, కానీ నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఒక సాధారణమైనటువంటి సింగర్, సరే సింగర్ మోస్ట్ ఫెమిలియర్ అంతవరకు ఓకే, కానీ ఈ పొలిటీషియన్ని ఇంతగానం ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది? అయితే ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు సింగర్స్. సో వాళ్ళందరికీ రాని ప్రాముఖ్యత ఇక్కడ ఈవిడకి ఎందుకు సంతరించుకుంది, ప్రతి పెద్ద పెద్ద ప్రధాన వేదికల మీద ఈవిడ ఎందుకు పడుతుందంటే ఈవిడ వెనుకున్నటువంటి వ్యక్తులు. ఇక్కడ ఆవిడ ఫెమిలియర్ చేసింది వాళ్ళు, ఆవిడ ఫెమిలియర్ అవ్వలేదు. ఇప్పుడు ఎందుకు చేసిండ్రు? నేను అదే చెప్తారా, అక్కడికే వస్తున్నా నేను. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు గురించి పదే 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 మీడియాలో చూపించారనుకోండి, అతను ఫెమిలియర్ అయిపోతారు. అవును. అలాగే ఇప్పుడు క్రాంతి గారు ఉన్నారు, ఇప్పుడు ఈ యూట్యూబ్కి సంబంధించి దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా రెగ్యులర్గా వస్తున్నాయి అనుకోండి, ఏది ఈ మాధవీలత గారు లాగా ఇప్పుడు అట్లా వస్తున్నారు అనుకోండి, ఓహో ఈవిడ ప్రఖ్యాతగాంచిన వ్యక్తి అని ప్రజలు మనసులో ముద్రిస్తున్నారు, వీళ్ళే చొప్పిస్తున్నారు. ఇంతకు ముందు ఏముంటుంది అంటే వాళ్ళకి టాలెంట్ ఉంటే అది బయట ఏదో ఒక టైంలో బయటకు వస్తే ఫేమస్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు, పదే కనిపిస్తే కూడా ఫెమిలియర్ అయిపోయింది. అక్కడ ఇప్పుడు మంగ్లీ పదే కనిపించింది. ఈవిడకి కన్స్ట్రక్షన్ చేశారు అన్నట్టు, ఈవిడ్ని వెనుకుండే బిల్లు చేసిరా వెనుకుండి బిల్డ్ చేసి ఇక్కడ ఆ సెంట్రల్ మినిస్టర్ పేరు బాహాటకంగా యూజ్ చేసేంత వరకు కూడా వచ్చేసింది ఆవిడ. ఇక్కడ వాళ్ళే ఆవిడ వెనుకుండి ఆవిడ నడిపించి. సెంట్రల్ మినిస్టర్ పేరు ఏ లెటర్ తో స్టార్ట్ అయితే చెప్పగలరు? దయచేసి ఈ డిప్లొమాటిక్ ఆన్సర్ కాదు క్రాంతి గారు, మీకు ఆఫ్ ద కెమెరా చెప్తా. ఎందుకంటే ఇక్కడ నేను ఏమంటున్నానంటే అక్కడ కోర్టులో ప్రాధాన్యత అంటే ఇక్కడ మనం చెప్పే పేరు క్లయింట్లకి కీడు జరుగుతుంది. సో అందుకని నేను చెప్పట్లేదు, ఆఫ్ ద కెమెరా మీకు చెప్తా. సో ప్రజలందరికీ కూడా తెలుసు, కామెంట్లలో రాస్తూనే ఉన్నారు ఆయన పేరు. సో కాబట్టి నేను ఏమంటానంటే ఈవిడ బిల్డ్ చేశారు వాళ్ళు. సో ఎందుకు బిల్డ్ చేశారంటే ఈవిడ ద్వారా ఇలాంటివి ఏమైనా చేయొచ్చనో, లేదంటే ఈవిడ బిల్డ్ చేసి ఏమైనా ఈవిడ దేవరకొండ నుంచి ఎక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించడానికి కూడా ప్రయత్నాలు జరిగిన వర్ధంతో కూడా వచ్చింది నా దగ్గర వరకు కూడా, బీఆర్ఎస్ నుంచి. సో తర్వాత అక్కడ అది కాకపోతే బీజేపీ నుంచి చేయించడానికి కూడా ప్రయత్నాలు జరిగినాయి అని చెప్పేసి, లేదంటే ఎక్కడో ఇప్పుడు ఆంధ్ర తెలంగాణని నేను సెపరేట్ చేస్తలేను, మన అందరూ అన్నదమ్ము. కానీ తెలంగాణలో ఎంతమంది సింగర్స్ లేరు? ప్రఖ్యాతగాంచినటువంటి గద్దర్ అవార్డు ఫంక్షన్ లో ఎందుకు మంగ్లీ గారికి అంత ప్రాధాన్యత ఇవ్వాలి? ఇక్కడ మంగ్లీ గారు, నేను ఈ కెమెరా ముందు చెప్తాను, మంగ్లీ గారు నాతో అన్న మాట ఏంటో తెలుసా, మీరు అంటే ఆఫర్ చేస్తున్నా తీసుకోవట్లేదు, నేను గిరిజన మహిళనే కదా, మరి గీతా మాధురి బ్రాహ్మణి కాబట్టిగా ఆవిడ బూత్ పాటలు పాడినైనా సరే ఆవిడ అంటే ఇంక కొంచెం ర్యాష్గా మాట్లాడింది. నేను పద్ధతిగా ఆఫ్ ద కెమెరా చెప్తున్నా,
అని చెప్పి అంటే ఆవిడ బ్రాహ్మణ్ కాబట్టి ఆవిడ బూతు మాటలు మాట్లాడినా సరే, పాటలు పాడినా సరే ఆవిడ ట్రోల్ చేయరు కదా అని అన్నాను. గీతామాధురి గారు ఎందుకు వచ్చారు ఇందులో అమ్మా అని అడిగా. నేను చెప్తున్నా సార్ అని. అంటే ఇక్కడ నేను ఏమంటానంటే ఆవిడ ప్రతి స్థాయిలో కూడా ఆవిడ కులం కార్డు వాడతారు, కానీ ఎక్కడ కూడా వేదికల మీద వాడరు. సో నేను ఏమంటానంటే ఎంతో మంది ప్రఖ్యాత తెలంగాణ కళాకారులు అంటే ఆమెకి ఇబ్బంది అయింది అన్న కాడ కులం కార్డు కులం కార్డు వాడుతుంది, విమెన్ కార్డు వాడుతుంది, రిలీజియన్ కార్డు వాడుతుంది. అన్ని కార్డులు అసలు ఇక ఏటీఎం కార్డులు మనకి క్రెడిట్ కార్డు లాగా అన్ని కార్డులు యూజ్, విమెన్ కార్డు, గిరిజన కార్డు, తర్వాత రిలీజియస్ కార్డు అన్ని యూజ్ చేస్తుంది. నేను ఏమంటానంటే ఇక్కడ ఏంటంటే ఎంతో మంది ప్రఖ్యాత తెలంగాణలో ఎంతో మంది, ఇప్పుడు మెట్టపల్లి సురేంద్ర గారు లాంటి వాళ్ళు ఉన్నారు రచించే వాళ్ళు. తర్వాత మంచి మంచి మధుప్రియ లాంటి ఫోక్స్. ఇక మధుప్రియ అంటే బీఆర్ఎస్ కాబట్టి మనకి ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి పక్కకు పెడుతుంది అనుకోండి. ఇప్పుడు మధుప్రియ లాంటి వాళ్ళు ఎంతో మంది తెలంగాణ ఏర్పాటువాదం గురించి, తెలంగాణ సాయుధ పోరాటం గురించి మధుప్రియ చిన్నప్పటి నుంచి గజ్జిగట్టి ఆడినటువంటి వ్యక్తి ఆ అమ్మాయి. సో పార్టీ ఏదైనా సరే వ్యక్తికి ప్రాధాన్యత కల్పించాలనేది నా ఉద్దేశం. సో నేను ఏమంటానంటే అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నప్పుడు ఎందుకు ఆంధ్ర నుంచి వచ్చినటువంటి మంగ్లీ గారికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వాలి? నాకు ఖచ్చితంగా హైలీ నెట్వర్క్ తన వెనకున్నటువంటి మినిస్టర్స్ యూజ్ చేయబట్టే కదా ఇదంతా. సో లేదా అంటే మిగతా వాళ్ళకి ఎందుకు రాదు? తెలంగాణలో పుట్టి తెలంగాణ కోసం గజ్జిగట్టి, తెలంగాణ కోసం గళం వెప్పి, తెలంగాణ కోసం ప్రజానాట్య మండలిలో డాన్స్లు వేసి ఆటలాడి ప్రజలకు అవగాహన కల్పించి ఎంతో మంది ఉన్నారు. ఆమెకి ఏపీలో కూడా మంచిగా పదవి ఇచ్చారు, పదవి ఇచ్చారు. ఇల్లు పదవి అడుక్కొని తీసుకుంది, ఇల్లు అడుక్కొని తీసుకుంది. అక్కడ వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు అంటే సంబంధించినవన్నీ చేశారు. ఎందుకంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఆవిడకి ఆ ప్రాధాన్యత బిల్డ్ చేశారు. మరి అంటే ఏ లో ఉన్న పొలిటీషియన్స్ 100% లేదంటే ఎంతమంది ఉండొచ్చు, ఎంతమంది పొలిటీషియన్ అందరితోనే ఆవిడకు అనుబంధం ఉందండి. అందరితో, అన్ని పార్టీల నాయకులు. అంటే కాంగ్రెస్ వాళ్ళతో ఇక గద్దర్ గారు అవార్డు ఫంక్షన్ చూసిన తర్వాత కాంగ్రెస్ నాయకులతో కూడా ఉందని అనిపించింది. సో ఆవిడ చక్కగా విత్ ఇన్ అవర్స్ లో నాకు ఫోన్లు చేపించిందంటే మీరే తెలుసుకోండి. అండ్ గతంలో కూడా ఒకసారి ఆ హుక్కా అండ్ గంజాయి అండ్ అట్లా ఇంకేంది డ్రగ్స్ ఇట్లా దొరికింది పార్టీలా, బర్త్డే పార్టీలో దొరికిందని ఉంది కదా, దాని మీద ఏమన్నా శానిటీ ఉందా మీకు? అయితే నాకు తెలియదండి అది. నేను బిఫోర్ అంటే ఏదైతే గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ కు బిఫోరే నేను అదే అంటున్నా. అది నేనేమంటానంటే అంత యాంటీ ఉంది. ఆవిడ మెట్రోలో వీడియోలు తీసింది. ఇక్కడ రీసెంట్గా కామాఖ్యాదేవి గుళ్ళో గర్భగుడిలో వీడియోలు తీసింది. అసలు ఇవిడ గర్భగుడిలోకి ఎవరు ఎంటర్ చేయనిచ్చారు? అంటే చూడండి, ఇప్పుడు ఎవరైనా సరే గర్భగుడిలోకి ఎంటర్ చేయనిస్తారా? ప్రోటోకాల్ ఉండాల్సిందే. అదే అంటున్నా. మళ్ళీ వీడియో తీసుకుని గర్భగుడిలో గుడిలో తీసుకొని ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని అంటే అసలు గర్భగుడిలోకే రానివ్వరు. సో అలాంటిది ఈవిడ అక్కడికి వరకు వెళ్ళి కూర్చొని ఫోటోలు దిగడం అనేది చూడండి. నార్త్ లో కూడా ఆవిడకున్న ఇన్ఫ్లుయెన్స్. సో కాబట్టి నేను ఇక్కడ ఏమంటున్నా, అంత వ్యతిరేకత ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి ఎందుకు అంత ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉంది? తెలంగాణలో ఎంతో మంది ప్రజలు, ప్రజా కవులు, ప్రజా నాట్య మండలికి సంబంధించిన వాళ్ళు, కవులు, గాయకులు అసలు తెలంగాణ ఏర్పాటువాదం కోసం వాళ్ళ రక్తాన్ని దారిపోసి పునాదులు నిర్మించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కదా ప్రాధాన్యత కల్పించారు. అసలు గద్దర్ అవార్డ్స్ పెట్టింది ఎందుకు? గద్దర్ అవార్డ్స్ అనేది దేనికోసం పెట్టారు? తెలంగాణ యొక్క ప్రాముఖ్యత గురించి, తెలంగాణ ఏర్పాటువాద కోసం పోరాడిన వాళ్ళ కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వాళ్ళ అహర్నిశలు శ్రమించిన వాళ్ళ కోసం కదా పెట్టింది. మరి అరువు తీసుకొచ్చుకున్నట్టుగా ఆవిడని తీసుకొచ్చి మరి ఎగిరించి పాడించి మీరు చూసారా? బండి వెనక బండి గట్టి, అది ఎంత కామెడీగా పాడిందో. ఇట్లా బండి వెనక బండి గట్టి ఇదా, అది ఎంత పెద్ద. అసలు గద్దర్ గారు తన ప్రాణాన్ని పణంగా పెట్టి రచించినటువంటి అణిచివేత నుంచి వచ్చినటువంటి తిరుగుబాటు గీతాలు ఇవన్నీ. సో దాన్ని కామెడీ చేసేసింది. అవి కావాల్సింది జనాల్ని ఉర్రుతొలగించడానికి అవి చేయాల్సింది. మరి అదే జనాల్ని ఉర్రుతొలగించడానికి ఒక రిలీజియస్ పాఠం తీసుకొని కామెడీగా పాడమనంటే పాడదు. సో ఎందుకు అంటే నేను ఏమంటానంటే ఎందుకు ఎవడికి ఎంత ప్రాధాన్యత కల్పిస్తున్నారు? దాని అనుకున్న వాళ్ళు బయట పెడతారా? ఆ లీడర్లను కూడా బయట పెడతారా? ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు ఈ కేసులో నుంచి నేను ఆఫ్ ద రికార్డ్ బయటకు వచ్చేసాను అనుకోండి, ఒకవేళ లేదని చేసి క్లయింట్ల దగ్గర నుంచి నన్ను గట్టా తీసేపిచ్చారనుకోండి, మొత్తం నాకు తెలిసినవి, నేను చూసినవి, నేను అన్ని ఆల్రెడీ కోర్టుకి ఇవ్వడంతో పాటుగా చాలా ఆధారాల వరకు నా దగ్గర పెట్టుకున్నా. జెరాక్స్ కాపీలు, తర్వాత పెన్ డ్రైవ్స్, ఇవన్నీ. అప్పుడు ఫస్ట్ ఒకవేళ ఆ కేసు నుంచి బయటకు వస్తే ఆ ఆధారాలు ఫస్ట్ మీకే ఇస్తా.
ఓకే మొత్తం మీ ఛానల్లో టెలికాస్ట్ చేద్దరు కానీ ఓకే ఇప్పుడు ఏదో అంటారు కదా ఉన్నంత వరకు మనం ఏం చేయాలో అది చేస్తాం. ఒకవేళ వీళ్ళు ఏదైనా కుట్రలు చేస్తే మాత్రం అందరూ బయటికి రావాలి. సో నేను బయటికి వెళ్ళిపోయినా సరే వాళ్ళందరూ బయటికి రావాలి. బడా బడా పొలిటీషియన్లు కూడా బయటకు వస్తారంట. అయ్యో బాబోయ్! వాళ్ళ పేర్లు చెప్తే ఉమ్. మనం ఇక్కడ కూర్చున్న దగ్గరే మనం బ్లాస్ట్ చేసేంత పలుకుబడి ఉన్నారు వాళ్ళంతా. బాబా సో అట్లా నేను ఏమంటానంటే మీకేమన్నా అంటే పర్సనల్ గా థ్రెటనింగ్ చేశారండి. వస్తున్నాయా? చేశారు. అంటే కార్ లో పోతుంటే వస్తుంటే అటాక్స్ అట్లా నన్ను ఇప్పటికీ కూడా గమనిస్తూనే ఉన్నారు, స్పై చేస్తూనే ఉన్నారు. ఉమ్. ఈ తార్నాక ఏరియా, సికింద్రాబాద్ ఆ ఏరియాలో ఇప్పుడు ఇంటికి వచ్చింది కూడా తెలిసే ఉంటుంది. 100% తెలుసు. ఎందుకంటే ఆవిడ పోలీసులతోనే ఒక న్యాయవాదులకి బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయించగలిగిందంటే ఎంత హై నెట్వర్క్ ఉంటే చేయించగలరు? ఎప్పుడన్నా చరిత్రలో మీరు చూసారా న్యాయవాదికి yeah. బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయడం? మరి చేశారు, అనుమానం వచ్చిందని చేశారు. మరి ఎందుకని రీడింగ్ రాలేదు? ఉమ్. ఎందుకు నాకు కాఫీ ఇచ్చారు? మరి ఉమ్. ఇక్కడ ఏంటంటే ఆవిడ ప్రతి స్థాయిలో కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని కూడా చక్కగా యూజ్ చేసుకో. ఇంత చూడండి, ఇంత వ్యతిరేకత వచ్చి ఇంతమంది ఆరోపించి ఇంత గిరిజనులు కూడా మీరు చూస్తే మిగతా ఛానల్లో గిరిజనులు అందరూ కూడా మంగ్లీ వచ్చింది, మంగ్లీ మాట్లాడింది, మంగ్లీ ఉంది, వాళ్ళ తమ్ముడు వచ్చి మాట్లాడి చేసిన ఇంత పేరు వచ్చినా సరే ఎందుకు అరెస్ట్ కాల? ఉమ్. మిగతా ఎవరిదాన్ని పేరు వినబడితేనే చాలు అది అరే తీసుకొని పోయి పోలీసులు. నేను చెప్తా మీకు ఒక విషయం చెప్తా వినండి. ఒక ఆంధ్ర నుంచి నాకు ఒక కేసు వచ్చింది. ఎలా అంటే వీళ్ళు ఫైనాన్స్ బిజినెస్ చేస్తారు. ఉమ్. ఈ ఫైనాన్స్ బిజినెస్ చేసే వాళ్ళు ఏం జరిగిందని అంటే వీళ్ళు రెగ్యులర్గా వారానికి ఇట్లా వసూలు చేస్తారు కదండి. ఇప్పుడు ఒక 50,000 ఇచ్చి వారం కట్టించుకుంటుంటారు అన్నట్టు, ఎక్కువ వడ్డీ. అలాంటిది ఒకడు దొరికితే వేరే వాడు కూడా ఉంటే వాడిని పిలిపించి మరి రప్పించుకొని పేరు రాపించుకొని అసలు లేడు ఆడు రాపించుకుని మరి మీద ఆడి మీద ఎఫ్ఐఆర్ చేయించినప్పుడు ఈవిడ పేరు ఇంతగా వినపడి ఈవిడ పేరు ఇంత అభియోగాలు వచ్చి ఇన్ని ఆధారాలు పెట్టుకొచ్చాను. మరి ఈవిడ ఎందుకు అరెస్ట్ కాల? ఉమ్. అరే ఎల్లిగాండి పుల్లిగాండి ఆ కేసులలో ఈ కేసులలో సంబంధం లేనోడిని ఎక్కడ ఉన్నోడిని కూడా ఇరికిచ్చి మరి లోపల దోశారు. మరి ఇంత వ్యతిరేకత వచ్చినటువంటి మంగ్లీని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగినాయి అని చెప్పి బ్యాంక్ మంగ్లీ గారు ఫస్ట్ మీకు జరిగిందే మీకు తెలిసిందే చెప్తా. ఫస్ట్ ఏముంది, ఆ మధు ఎవరు, ఈ అడ్వకేట్ సుబ్బారావు ఎవరు అని అంది. అన్నది. తర్వాత ఏమంది, నేను వాళ్ళకి సంబంధించిన ఫోటో రిలీజ్ చేయటంతో అవునండి వస్తారు మా గిరిజన సాంప్రదాయానికి వస్తారు అక్క వస్తారు మాట్లాడతారు అని అంది. అప్పుడే ఈ ఫేస్ అండి కట్టలించే ఫేస్ అని మాట్లాడింది. మరి ఎవరండి అక్కడ ఎవరో అని ఎట్టాంది ఇదే ఎక్స్ప్రెషన్ తో. తెరితే బైగన్ తోటలో వంగ తోటలో చక్కగా ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి మాట ముచ్చరింది. అప్పటి నుంచి మరి ఎందుకు రాలా? అంటే తోటలో కూర్చొని వంకాయలు కూడా కోయడానికి పోవద్దా అండి? అంటే వంకాయలు కోసుకోనివ్వండి, పచ్చిమిర్చి కోసుకోనివ్వండి, సమాజానికి ఎందుకు అబద్ధం చెప్పడం? సమాజంలో అందరి దగ్గర డబ్బులు ఎందుకు లూటీ చేయడం? వంకాయలు అమ్ముకోండి, అయితే పచ్చిమిర్చి అమ్ముకోండి, బైగన్ పచ్చళ్ళు చేసి అమ్ముకోండి, అంతేగాని ఎవరో అసలు ఎంత సింపుల్ గా అబద్ధాలు చెప్పేస్తుందండి. అబద్ధం అంటే మంగ్లీ అంటే అబద్ధం 100కి 200% అబద్ధంలో పిహెచ్డి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నా 2000 కేసులు చేసిన అనుభవంతో ఎంతవరకు అరే అంత కాన్ఫిడెంట్ గా అబద్ధం చెప్పిన వాళ్ళు నేను చూడలేదు. ఫస్ట్ ఈ మంగ్లీ విషయం మాట్లాడదాం. ఇది పక్కన పెడితే ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్ అని చెప్పేసి 150 కోట్ల స్కామ్ జరిగిందని అన్నారు కదా, ఏంది అసలు విషయం? అయితే ఈ పెంగ్విన్ సెక్యూరిటీ కేసు అనేది ఈ చౌదరి స్వాతి, వాడేకర్ బాలాజీ అని చెప్పేసి ఈ మెదక్కి సంబంధించిన వాళ్ళు ఐడిపిఎల్ బాలానగర్ వైపు ఉన్నది ఇక్కడ జరిగింది ఎక్కువ పెద్ద స్కామ్ ఇది. సో ఇది మంగ్లీ గారి కేసు కంటే ముందే వస్తే ఎఫ్ఐఆర్ చేయించారు సిసిఎస్ లో. సో ఈ చౌదరి స్వాతి గారు తర్వాత ఈ వాడేకర్ బాలాజీ అనే వీళ్ళు బాధితులు బెదిరించారు. దాదాపు 1,500 మంది బాధితులు ఉన్నారు ఇందులో. 150 కోట్ల స్కామ్ చేశారు. ఎలా అంటే ఇప్పుడు చిట్టి పాట, ఇప్పుడు మనం ఆడ అమ్మలక్కలు అందరూ కలిసి కూర్చొని ఆడవాళ్ళందరూ ఏం చేస్తారు, 1000, 2000 ఇట్లా చిట్టి వేసుకుంటారు. వేసుకొని చిట్టి ఎత్తుకొని ఏ టీవీ కొనుక్కోవడానికో, ఏ ఫ్రిడ్జ్ కొనుక్కోవడానికో, ఏ పిల్లల యూనిఫామ్లు కొనడానికో ఇట్లా భర్త మీద ఆధారపడకుండా, లేదంటే డబ్బులు దాచుకొని ఏదన్నా చిన్న వస్తువు, చిన్న ముక్కు పుడకలు, చెవి కమ్మలు కొనుక్కోవడానికి చేసుకుంటారు. అట్లా అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ స్కామ్. సో ఈ స్కామ్ ఏంటంటే ఈ చిన్నగా ఏది చిట్టి పాట లాగా స్టార్ట్ అయింది. సో ఏమన్నా నమ్మడం. దీంట్లో పోలీసులు భార్యలు బాధితులు ఉన్నారు. నిజంగా పోలీసులకు ఫోన్ చేశారు. మన ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత, సార్ మా భార్య దీంట్లో 2 లక్షలు కట్టింది సార్, నేను బెటాలియన్ కానిస్టేబుల్ సార్, నేను ఒక్కళ్ళే కాదు సార్, దాదాపుగా 10-15 మంది బెటాలియన్ కానిస్టేబుల్ బాధితులు ఉన్నారు ఇందులో. అయితే ఇంకొక అంటే నాకు తెలిసిన సమాచారం, ఐఎమ్ నాట్ షూర్, ఒక బిగ్ షాట్ అంటే కమిషనర్ లెవెల్లో ఉన్నటువంటి ఒక ఆవిడ దాదాపుగా ₹1 కోటి వరకు ఇచ్చిందని చెప్పేసి చెప్పారు. వీళ్ళకే వీడికి మన ఇద్దరం ఉంటాం. ఎవరండి? చౌదరి స్వాతి, వాడేకర్ బాలాజీ.
వీళ్ళు అంటే వీళ్ళిద్దరు భార్య భర్తలు భార్యాభర్తలు కాదండి, మరి వీరి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలీదు. భార్యాభర్తలు అయితే కాదు, కలిసి స్కామ్ చేశారు. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ చిన్నగా చిట్టి పాటలు వేసే దాంట్లో ఏం చేశారంటే స్కామ్ లో వీళ్ళు స్కీములు తీసుకొచ్చారు. స్కామ్ చేయడం కోసం స్కీమ్ తీసుకొచ్చారు. అంటే 10 నెలలు గడితే ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇవ్వాలండి ఎవరికి. ఇస్తే అసలు మూలధనంలో నుంచి 5,000, ఈవిడ సొంతంగా 5,000 ఎక్స్ట్రా ఇవ్వడం మిత్తి లాగా. లైక్ సో 1 కోటి రూపాయలు ఇచ్చామనుకోండి, 1 లక్ష రూపాయలు వారానికి నెల ఇవ్వడం, లేదా వారానికి ఇవ్వడం, ఆవిడ 1 లక్ష రూపాయలు వేసి ఇవ్వడం. సో ఇట్లా పెట్టింది అన్నట్టు. 10 నెలలకి స్కీమ్ పెట్టింది, 15 నెలల స్కీమ్ పెట్టింది, 20 నెలలకి స్కీమ్ పెట్టింది, సంవత్సరం స్కీమ్ పెట్టింది. అట్లా 5 సంవత్సరాలకి కూడా స్కీమ్ పెట్టింది. ఇక్కడ ఏంటంటే కాదేది అనర్హం. దీంట్లో చిన్న స్థాయి వాళ్ళను కూడా బాధితులు చేయాలనే ఉద్దేశంతో, లేదా మనం చిన్న కింద ఏది గంజులో ఉప్పు కూడా లాగేసుకోవాలనుకున్న వాళ్ళు అనుకున్నదో ఏమో 500 కాడ నుంచి స్కీమ్ స్టార్ట్ చేసింది. అంటే డైలీ లేబర్ కూడా తీసుకొచ్చి పెట్టగలిగే స్థాయిలో తీసుకొచ్చి ఇట్లా మొత్తం స్కీములు పెట్టి మొత్తం దండుకుంది. అట్లా 150 కోట్ల వరకు. 150 కోట్లు అంటే మాటలు కాదు కదా. అంటే ఇక్కడ IDPL బాలనగర్ అంతా కూడా మీకు తెలుసు, ఇట్స్ వెరీ ఇండస్ట్రియల్ ఏరియా, హై ఎండ్ ఏరియా. అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళ దగ్గర బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు, తర్వాత ఏమంటారు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉన్నారు, తర్వాత చిన్న సన్నకారు వ్యాపారులు ఉన్నారు, గృహిణులు ఉన్నారు, పోలీస్ భార్యలు ఉన్నారు, పోలీస్ కానిస్టేబుల్ పేద అదే డైలీ లేబర్ కూడా ఉన్నారు. రోజుకు 200-350 రూపాయలు కూలికి వెళ్ళే వాళ్ళు కూడా వారానికి 500 కట్టుకోవడం అంటే ఈజీ కదండి. ఏమో దేనికన్నా వస్తే ఏమో, రేపు పొద్దున్న సడన్ గా ఏదన్నా బీమారులు వస్తే హాస్పిటల్కి పనికి వస్తే అన్నట్టుగా ఉన్నారు. సో అందరినీ కలిపి చక్కగా నట్టేట ముంచి వెళ్ళిపోయింది. వీళ్ళందరూ కూడా 1 సంవత్సరం క్రితం CCS లో నేను కంప్లైంట్ పెట్టి FIR చేపిస్తే, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, అడ్వకేట్ సుబ్బు దగ్గరికి వెళ్ళినా, లేదంటే మీడియా ముందుకు వెళ్ళినా 1 రూపాయి కూడా ఇవ్వను, బెదిరించి 1 రూపాయి కూడా బ్యాక్ అయిపోయారు. లేదంటే ఇది ఈ రమవత్తు మధు మంగ్లీ స్కామ్ కంటే సంవత్సరం ముందున్నది ఇది. సో ఈ స్కామ్ లో దాదాపుగా 150 కోట్ల పైనే ఈ స్కామ్ జరిగినప్పుడు మనం FIR చేయించినప్పుడు వీళ్ళందరినీ బెదిరించి బ్యాక్ ఎండ్ చేసింది. లేదంటే ఇది దీనికంటే ముందు రావాల్సినటువంటి ఒక పెద్ద స్కామ్. ఇదొక్కటే స్కామ్ కదండి, దాదాపు ఇప్పుడు నా దగ్గరికి ఇంకొక 3 స్కామ్లు వచ్చినాయి. దాని గురించి పూర్తి వివరాలు క్లయింట్ల దగ్గర నుంచి తీసుకున్నాక అది కూడా మీ మీడియా ద్వారా బయటపెడతా. తెలంగాణలో జరుగుతున్నటువంటి ఆర్థిక మోసాలు నాకు తెలిసి మరెక్కడా జరుగుండవు. దాదాపుగా ఒక 20-30 స్కాములు నాకు తెలిసినవే ఉన్నాయి, స్కామ్లే. ఇప్పుడు అప్రాక్స్ ఎన్ని కోట్లయి? ఒకటైతే 100 కోట్లే. ఇప్పుడు ఈ FIR కాపీ కూడా మీకు ఒకటి ఇస్తా. ఇది సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి CEOలు HRలు చేసిన స్కామ్. ఇది ఒక 3 కోట్ల స్కామ్. 3 కోట్లు బేగంపేట PS లో అయింది, CCS హైదరాబాద్ లో అయింది. ఈ FIR కాపీలు చూడండి. బాధితులు వాళ్ళు చెక్స్ ఇచ్చి అమౌంట్ ఎలా పే చేశారో చూడండి, విడతల వారీగా. ఏంటంటే మీకు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తాం, సో ఇవ్వండి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తాం, 3 లక్షలు 4 లక్షలు కట్టండి, శాలరీ ఎక్కువ, బ్యాక్ డోర్ లో వీళ్ళు తీసుకోవడం అన్నట్టు. ఇప్పుడు జరుగుతున్నటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నయ్యా దందా ఇది. వాళ్లే HRలే. మరి మేనేజ్మెంట్ కి ఈ విషయాలు తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ మేనేజర్లు HRలు టీమ్ లీడర్లు కలిసి చేస్తున్నటువంటి ఒక పెద్ద స్కామ్ ఇది. ఏది ఎస్పెషలీ ఆశావాహులు బీటెక్ అయిపోయి రావడంతో వాళ్ళకి అంటే నైపుణ్యం ఉండదు. సో వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చి దొంగ ట్రైనింగ్ సర్టిఫికెట్లు సృష్టించి టీమ్ లీడర్లు, ఎస్పెషలీ పెద్ద పెద్ద కంపెనీలలో, సాఫ్ట్వేర్ కంపెనీలలో, IT కంపెనీలలో టీమ్ లీడర్లు, HRలు, మేనేజర్లు కలిసి మళ్ళీ ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగాలు ఇచ్చినా కూడా వాళ్ళు అదే చెప్తారు, మేము ఉద్యోగం ఇప్పించడం వరకు మా బాధ్యత. ఉద్యోగం ఇప్పించడం కూడా ఎలా? ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నా దగ్గర ఒక 5 లక్షలు కట్టాలనుకోండి, నేను 2 లక్షలే కట్టిననుకోండి, ఇతను ఉద్యోగం వచ్చింది అనుకోండి, 3 లక్షలు వీళ్ళు కట్ చేసుకుంటారు. 3 లక్షల జీతం పట్టంతో వీళ్ళు కట్ చేసుకుంటారు. లేదంటే 5 లక్షలు కట్టేశారనుకోండి, మళ్ళీ 3 నెలల వరకు సెపరేట్ గా మాకు జీతం ఇవ్వాలని. లేదనుకోండి మాకు 5 లక్షలు కట్టంటే మీకు ఉద్యోగం ఇప్పిస్తామని. ఇట్లా ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారు. అన్ని కంపెనీలు, అన్ని ప్రముఖ కంపెనీలు, పేర్లు నేను చెప్పను, అన్ని ప్రముఖ కంపెనీలు, అన్ని స్టార్ట్అప్ కంపెనీలలో HRలు, మేనేజర్లు, టీమ్ లీడర్లు కలిసి ఎవరైతే బీటెక్ చదివి కొత్తగా ఉద్యోగాల కోసం, IT ఉద్యోగాల కోసం, బీటెక్ ఉద్యోగాల కోసం వస్తున్నారో వాళ్ళందరి దగ్గర చేస్తున్నారు స్కామ్లు. 3 లక్షల నుంచి 5 లక్షలు 10 లక్షల వరకు కూడా వసూలు చేస్తున్నారు. IT కంపెనీలు అన్నీ కూడా వాళ్ళు లోపల ఉన్న మేనేజ్మెంట్ అంతా కూడా ఇట్లాంటి దొంగ స్కామ్లే చేస్తున్నారు. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇవ్వడానికి రిక్రూట్మెంట్ నార్మల్ గానే పడుతుంది. ఆ రిక్రూట్మెంట్ ని మరి
తెలివిగా. ఓకే, మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది తెలంగాణలో? నాకు ఎంత తెలిసి జరుగుతుంది? ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఉన్నదా? ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు లాంటి ఉమ్, క్రాంతి లాంటి వెంబడిస్తాయి. ఉమ్, ఎందుకంటే మనం సమాజానికి ఉపయోగపడాలో ప్రశ్నిస్తూ సమస్యల గురించి పోరాడుతూ మాట్లాడుతూ. మీరు కూడా ప్రజా వేదికలకు చాలా మీ టీవీ ద్వారా ఎన్నో సమస్యల గురించి స్కామ్ల గురించి మాట్లాడతారు. ఉమ్, సో మనలాంటి వాళ్ళు చేస్తారు, మనలాంటి వాళ్ళని ఇబ్బంది పెడతారు, మనం వెంట పడతారు. ఇప్పటికీ కూడా మీకు తెలుసలేదు, తార్నాకకు సంబంధించినటువంటి ఈ ఈ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఎస్ఐలు నార్మల్ బట్టలలో ఆ వెనక కూడా తిరుగుతూనే ఉంటారు. ఉమ్, ఇటు పట్టుకుంటారు, దొంగలు పట్టుకోరు. దొంగతనం చేయొద్దని ప్రశ్నించే వాళ్ళు పట్టుకోవడం కోసం, లేకపోతే వాళ్ళు ఏం కార్యక్రమాలు చేస్తున్నారు, ఎవరెవరిన కలుస్తున్నారు, ఎవరు దాంట్లోకి వెళ్తున్నారు, ఇల్లుగడేయడండో మల్లిగడేయడండో పుల్లిగడేయడం అన్నాడు నుంచి పడతారు తప్ప ఉమ్. అరే 100 కోట్ల స్కామ్ పనికొచ్చే పనులు చేయరు అని అవి ఎవరు చేయరు. అసలు ఇంకొకటి ఏంటంటే ఎస్ఓటి పోలీసులు అయితే ఒక సందర్భం చెప్తా. ఉమ్, ఈ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ జరిగిన ఒక సంఘటన, ఉమ్, సికింద్రాబాద్ ఎస్ఓటి. నేను పోలీస్ స్టేషన్ పేరు కూడా చెప్తాను, ఎందుకంటే జరిగిన సంఘటనలు నా కళ్ళ ముందు జరిగిన సంఘటనలు కాబట్టి. ఉమ్, నిజామాబాద్లో ఒక సంఘటన. ఎట్లయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక నయ్యదంద ఇప్పుడు ఎట్లుందంటే ఒక ఆ, ఆ, మత సంబంధమైనటువంటి ఆర్గనైజేషన్స్ కానివ్వండి, అనాథ శరణాలయ ఇవి కానివ్వండి, ఇవి ఉంటాయి కదా, ఇవి ట్రస్ట్లు. వీళ్ళు ఏం చేస్తారంటే బ్లాక్ మనీని వైట్ చేయడం అన్నట్టు. ఉమ్, ఈ స్కామ్ ఇది ఉంది నా దగ్గర. ఎంతమంది చేస్తున్నారు, ఎవరెవరు చేస్తున్నారు, వాళ్ళందరి లిస్ట్ నా దగ్గర ఉంది. వాళ్ళు ఏ ఏరియాలో ఉంటారు, వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా నా దగ్గర లిస్ట్ ఉంది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద బడాబాబులు బ్లాక్ మనీని వైట్ చేయడం. ఉమ్, దాంట్లో ఏం చేస్తారంటే ట్రస్ట్ల అకౌంట్లో డబ్బులు వేయించి దాని నుంచి వైట్ చేసి షేర్స్ ఉమ్, ఒక 10 కోట్లు వచ్చినాయి. 4 కోట్లు నాకు, 6 కోట్లు 6 కోట్లు మార్చినోడికి, 4 కోట్లు ఆడికి అన్నట్టుగా. సో మళ్ళీ దీంట్లో 40-60. 40-60 50-50 ఇక పర్సంటేజ్ని బట్టి. ఓకే. సో ఇట్లా స్కాములు చేస్తుంటే ఆ స్కాములు చేసిన వాళ్ళకి ఎస్ఓటి పోలీసులు ఒత్తాసుబలకి వాళ్ళు గిఫ్ట్లు కొనిస్తుంటారు. ఇది స్కాములు చేసే వాళ్ళు ఎస్ఓటి కానిస్టేబుల్కి పోలీసులకి ఉమ్, వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి సహకరిస్తుంటారు. మొన్న ఏం జరిగిందంటే ఒక కేసులో ఒక విక్టిమ్ని పట్టుకున్నారు. ఉమ్, వాడు ఒక 15 లక్షల బ్లాక్ మనీతో, వాడు దొంగే 15 లక్షల బ్లాక్ మనీతో వచ్చాడు. వస్తే లోపల పెట్టేసి రాత్రంతా కొల్లబొడిచారు. ఉమ్, కొల్లబొడిచి ఆ 15 లక్షలు రికవరీలో చూపించకుండా దాచుకొని మళ్ళీ నువ్వు 3 లక్షలు తీసుకొస్తే నేను బయటకు వదిలేస్తావు అని చెప్పేసి వాడి దగ్గర మళ్ళీ 3 లక్షలు తీసుకుని వదిలేశారు. ఎఫ్ఐఆర్ చేసి పంపించారు. అది కూడా అడ్వకేట్ సుబ్బు వెళ్ళేసరికి వాళ్ళంతా కంగారు పడిపోయి మందు దాగి వాళ్ళు అంత మొహాలు గడుక్కొని వచ్చి అసలు మేము అక్యూజ్నే పట్టుకు రాలేదు, వాళ్ళు అక్కడ లేరని వాళ్ళు ఉంది సికింద్రాబాద్ ఎస్ఓటి ఆఫీస్లోనే. సో ఇట్లాంటి పోలీసులు కూడా ఇందులో. నిజామాబాద్లో ఒక సంఘటన జరుగుతాయి ఇందాక మనం చేసినట్టుగా. ఏంటంటే వీళ్ళు డైలీ ఫైనాన్స్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అదే ఒక 5,000 ఇస్తే వారానికి 500 అట్లా కట్టించుకోవటం చేస్తారు. అట్లా ఈయన పట్టుకున్నారు. పట్టుకొని అంటే కానిస్టేబుల్కి వాడికి ఆయన గొడవలో ఇది ఈగోయిస్ట్గా తీసుకొని ఉమ్, దాంట్లో వీళ్ళే వేరే వాడి ఫ్రెండ్నే పిలిపించి నువ్వు ఇట్లా కేసు పెట్టాలని చెప్పి కేసు పెట్టించి ఎఫ్ఐఆర్ చేయించి రిమాండ్ చేయించి వదిలిపెట్టడానికి కాంప్రమైజ్ చేయించి ఓ లోక్ అదాలత్లో కొట్టివ్వడానికి 3 లక్షలు నిజామాబాద్లో ఒక పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్ పేరు చెప్తా, ఆ పోలీస్ స్టేషన్ 3 లక్షలు నాకు డబ్బులు ఇస్తేనే నీకు బెయిల్ ఇప్పిస్తా అని చెప్పేసి బెయిల్ ఇప్పించి కేసు కాంప్రమైజ్ చేస్తున్నట్టు. అసలు ఎవడు కేసు ఇన్ని దుర్మార్గాలు అవుతున్నాయి. అయ్యో ఇంకా చాలా దుర్మార్గాలు, దీంట్లో చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు నిత్యం లక్షలలో సంపాదిస్తున్నారు. ఉమ్, ప్రతిదీ స్కామేనండి, ఉమ్, ప్రతిదీ. ఈ రోజు అక్కడ వరకు ఎందుకండి, మనం ఒక లగ్జరియస్ కార్లు కొనుక్కోవాలంటే కూడా తొందరగా మనం ఇన్ టైంలో, ఇప్పుడు వాళ్ళకి కూడా ఒక స్ట్రాటజీ. ఇప్పుడు నాది పలానా ఏప్రిల్ 22వ తారీఖు నా బర్త్డే, నాకు ఏప్రిల్ 22వ తారీఖు కల్లా నాకు కారు కావాలి, నేను దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికని ఒక ప్రముఖ సంస్థలో ఒక లగ్జరీ కారు బుక్ చేశారు. వాడు ఆ టైంకి ఇవ్వడు, కావాలని ఉంటే వాడి దగ్గర వాడు ఇవ్వడు. ఏం చేస్తారంటే ఇంకా వారం రోజులు పడుతుంది, లేదంటే ఇంకొక నెల పడుతుంది సార్, ఇప్పుడు లేవు సార్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ప్లీజ్ అండి ఏదో ఒకటి చేయండి, అవసరమైతే మీకు ఏమన్నా ఇస్తాను. ఆడికి కావాల్సింది అదే మాట, వాడి దగ్గర ఉంటుంది రెడీగా, ఖాళీగానే ఉంటాయి అవన్నీ. ఉమ్, లేదు అండి స్టాక్ అసలు దొరకట్లేదు, అసలు ఆ కలర్ కార్ దొరకట్లేదండి, నేను ఇబ్బంది పడ్డా. నేను ఒక తెలంగాణ ప్రముఖ కళాకారుడికే జరిగితే నేను కళ్ళారా చూసే కాబట్టి చెప్తున్నా. ఉమ్, ఒక పెద్ద ప్రముఖ కళాకారుడు అన్న, వీరులారా వందనం అన్న పాడబడి అన్న, తమ్ముడు సుబ్బు ఏం తమ్మి వీళ్ళకి చేస్తే ఆ టైంకి ఇస్తలేరు తమ్మి అంటే, డబ్బులు ఎక్కువ ఇస్తానన్న ఇస్తారంటే డబ్బులు ఎక్కువ ఇస్తాననేసరికి వచ్చేసింది కారు. ఉమ్, వాళ్ళ దగ్గర ఉంటుంది
ఏంటంటే వ్యక్తి యొక్క అవసరాన్ని, వ్యక్తి యొక్క ఆశని, వ్యక్తి యొక్క అవసరాన్ని బట్టి డబ్బులు డిమాండ్ చేయటం ఖాళీ. అంటే వీళ్ళు ఆర్థిక దోపిడీని సృష్టిస్తున్నారు. ఆర్థిక దోపిడీ ఈ విధంగా కూడా చేయొచ్చు అని క్రియేట్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఆర్థిక వనరుల్ని ఏదో అంటారు కదా, పాతకాలంలో మనం అవకాశాలు వచ్చేదాకా ఎదురు చూడొద్దు, అవకాశాలను సృష్టించుకోవాలని. వీళ్ళు ఇట్లా అక్రమమైన మార్గాల్లో ఆదాయ మార్గాన్ని సృష్టించుకుంటున్నారు. రైట్. ఇప్పుడు ఈ వాడేకర్ బాలాజీ అండ్ చౌదరి స్వాతి ఇప్పుడు ఈ కేసు ఎట్లా సార్ట్ అవుట్ అవుతుంది? మరి షార్ట్ అవుట్ అంటే ఎంతవరకు చేయగలము? ఇప్పుడు నేను ఒకటేనండి, వ్యవస్థల్లో లోపం. నేను ఇక్కడ ఏమంటున్నానంటే చట్టాలు ఉన్నాయి, చట్టాల్లో ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్ అనేది నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ అయింది. అందుకని 100 కోట్ల స్కాములు చేసి ఈజీగా దర్జాగా తిరుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే దీన్ని కాగ్నైజబుల్ అఫెన్స్ కిందకి మార్చాలి. ఒక SC/ST అట్రాసిటీ కేసు లాను, ఒక పాక్సో యాక్ట్ లాను, ఒక రేప్ కేసు 376 లాను, ఒక మర్డర్ లాగాను దీన్ని కూడా కాగ్నైజబుల్ అఫెన్స్ చేసి ఎవడైతే ఈ ఆర్థిక ఫినాన్షియల్ ఫ్రాడ్కు పాల్పడతారో వాడికి అంటే కాగ్నైజబుల్ అఫెన్స్ కింద ట్రీట్ చేసి వాడికి మంచిగా 3rd డిగ్రీ నలుగు పెట్టించి ఇంకోసారి ఇక్కడ ఇలాంటి వాళ్ళకి 3rd డిగ్రీ, నేను 3rd డిగ్రీకి పూర్తి వ్యతిరేకం, కానీ ఇలాంటి వాడికి 3rd డిగ్రీ జరగదు. ఎందుకంటే సన్న చిన్నకారు రైతులు డైలీ లేబర్లు మోసపోతున్నారు. సో ఇట్లా ఏం చేస్తున్నారంటే దీన్ని ఒక కాగ్నైజబుల్ అఫెన్స్ కింద దీన్ని కంప్లీట్గా దీన్ని అమెండ్మెంట్ చేసి దీన్ని అంటే ఎవడైతే ఫైనాన్షియల్ ఫ్రాడ్ 3 లక్షల కంటే ఎక్కువ ఎవడైతే మోసం చేస్తారో వాడికి యావజ్జీవ ఖైదు విధించాలి. వీలైతే కోట్లలో 100 కోట్లలో ఉంటే వాళ్ళకి ఉరిశిక్ష అమలు చేసినా దీంట్లో తప్పు లేదు. ఎందుకంటే నాకున్నటువంటి ఒక డౌట్ అండి, అంటే దొంగతనము అండ్ రాబరీ రెండు ఒకటేనా? దొంగతనం వేరు, రాబరీ వేరు. దొంగతనం అంటే ఈక్వల్ సిమిలర్ క్వాలిటీస్ ఉన్నవి, కానీ దొంగతనం అనేది ఏంటంటే ఒక పర్సన్కి సంబంధించింది. రాబరీ అనేది పర్సన్తో పాటుగా వ్యక్తుల సమూహానికి సంబంధించింది. ఇది సంస్థలో చేస్తారు ఈ రాబరీలు అనేవి. ఇప్పుడు లైక్ బ్యాంక్ లాంటివో, ఫినాన్షియల్ సంబంధించినటువంటి కంపెనీస్లోనో, లేదంటే MNC కంపెనీస్లోనో, లేదంటే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీస్లో ఎక్కువ మొత్తంలో గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి చేసేది రాబరీ. అయితే అంటే దీంట్లో జస్ట్ అడ్వకసీ టర్మినాలజీలో చెప్పండి, వీళ్ళకు రికవరీ అంటే వీడు ఒక 100 కోట్లు లేకపోతే కోటి పైనే ఒకవేళ థెఫ్ట్ చేసిండు, దొంగిలించిండు అనుకున్నాం, వాడు నా దాని ఇంతే ఉంది 10 లక్షలు ఉంది అని అన్నా కూడా అదే రికవరీ చేసి వీళ్ళు వదిలేస్తారంట కదా. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మేము ఇందాక చెప్పుకున్నాం కదా, ఇప్పుడు SR నగర్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ ఇష్యూ, SOT పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ ఇష్యూస్ ఉన్నాయి కదా. నేను ఏమంటానంటే ఇలాంటి ఇష్యూస్లో పోలీసులు వాళ్ళకి సహకరిస్తున్నారు. సో కొంచెం కఠినంగా చేసి డబ్బుకు ఆశపడ, డబ్బులు అందరికి అవసరమే కదా, అవసరం జీతాలు ఇస్తున్నారు కదండి. నెల మొత్తం పనిచేస్తే వచ్చే జీతము, లేకపోతే సంవత్సరం మొత్తం పనిచేసి వస్తే జీతము, వాడికి గంట సేపులు వస్తున్నప్పుడు అదే అలా జరగటం వల్లే భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే అన్నాం. నా చిన్నప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని అన్నారు. ఇప్పుడు కూడా నేను కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అంటాను. నా కొడుకు కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే. అరే స్విట్జర్లాండ్, థాయిలాండ్ అక్కడి వరకు ఎందుకంటే మనకంటే వెనక పురోగతి సాధించినటువంటిది సింగపూర్ అభివృద్ధి చెందిన దేశాలు. మరి ఇంకా అభివృద్ధి ఇంకొక 10 దశాబ్దాలకు కూడా 10 తరాలకు కూడా ఇండియా. నాకు తెలిసి భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు, సహజ వనరులు, అదేవిధంగా హ్యూమన్ రిసోర్సు నాకు తెలిసి ఏ కంట్రీలోనూ ఉండదు. అంత గొప్ప రీసోర్సెస్ ఉన్నప్పుడు మనమే ఎదుటివాడిని మోసం చేసి లూటీ చేస్తుంటే ఎక్కడ అభివృద్ధి చెందుతామండి? ఇప్పుడు ఈ కేసులో ఎంతమంది ఉన్నారు? దాదాపు 1500 మంది బాధితులు ఉన్నారు పెంగ్విన్ సెక్యూరిటీస్కి సంబంధించినటువంటి ఈ కేసులలో. ఇందులో కూడా చౌదరి స్వాతి గారిని, అదేవిధంగా వాడేకర్ బాలాజీని కూడా కఠినంగా శిక్షించాలి. ముందు వీళ్ళని కఠినంగా శిక్షించాలంటే ఈ చట్టాల్లో మార్పులు తేవాలి. ఈ చట్టాల్లో మార్పులు తెచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి కఠినంగా శిక్షించవచ్చు. వాళ్ళ ప్రాపర్టీని అటాచ్ చేసి వాడు ఎక్కడైతే డబ్బులు ఇన్వెస్ట్ చేసిండో అవన్నీ కూడా తిరిగి రికవరీ చేయొచ్చు. సో ఇక్కడ పోలీస్ వ్యవస్థ పటిష్టంగా బలంగా పనిచేయాలి. దాంతోపాటు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయవాదులు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తే ఖచ్చితంగా దీంట్లో డబ్బులు మనం రికవరీ చేయొచ్చు. ఇక్కడ పోలీసులు కల్ప్రిట్స్ అవుతారు, అడ్వకేట్లు కొంతమంది కల్పరేట్ అవుతారు, కొంతమంది అంటే అడ్వకేట్లు కొంతమంది. కాబట్టి ఈరోజు మీరు చూసుకున్నట్లయితే మన విజయవాడలో జరిగినటువంటి ఒక సాయి కృష్ణ సమ్ము బ్రూటలీ మర్డర్ కేసు ఏదైతే లాకప్ డెత్ కేసు ఉందో అది అడ్వకేట్లు బయటకు తీసుకొచ్చారు. అట్లా అడ్వకేట్లు చాలా వరకు
ఇలాంటి బయటకు తీసుకొస్తాం. అన్ని వ్యవస్థలలో కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డోళ్ళు కానీ ఉన్నారు. అడ్వకేట్లలో ఎక్కువ శాతం మంచి వాళ్ళే ఉంటారు కాబట్టే ఈ రోజు వరకు కూడా పోలీస్ వ్యవస్థలో కొంతవరకు భయం ఉంటుంది. భయం ఉంది. నేనేమంటానంటే ఇట్లా చేసినప్పుడు మాత్రమే రికవరీ పారదర్శకంగా జరిగినప్పుడు మాత్రమే ఇలాంటి ఈ కేసులలో మనీ రికవరీ జరుగుతుంది. ఇలాంటి కేసులలో కేసులు చేస్తున్న నాలాంటి వాళ్ళకి మనీ రికవరీ కాకపోవడం వల్ల మాకు చెడ్డ పేరు. కేసును అంతఃకరణ శుద్ధితో మనసా వాచా కర్మణ చేసినా సరే వాళ్ళు చూపించిన రికవరీయే కదా మేము వీళ్ళకి ఇవ్వగలిగేది. అప్పుడు అడ్వకేట్ సుబ్బు పోరాడేది ఇదా రికవరీ తీసుకొచ్చింది అని అంటారు. కానీ రికవరీ చేసేది ఎవరు? పోలీసులు. వాళ్ళు అక్కడ సక్రమంగా చేస్తే పారదర్శకంగా చేస్తే అన్ని డబ్బులు తీసుకురావచ్చు. Okay. కాబట్టి ఈ ఎకనామికల్ ఈ ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో, స్కామ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కాగ్నైజబుల్ అఫెన్స్ చేసినప్పుడు మాత్రమే ఇందులో న్యాయం జరుగుతుంది. రైట్. ఇప్పుడు మంగ్లీని ఫైనల్ గా అడుగుతున్నా, మళ్ళీ మంగ్లీ అరెస్ట్ అవుతుందా మీకు? నాకు తెలిసి మంగ్లీ గారు అరెస్ట్ కారు. మీరు ఎక్కడో ఈ చిన్న చేస్తగా ఫైనాన్స్ బిజినెస్ చేసుకునేవాడు పోలీస్ వాళ్ళని తిడితేనే వాళ్ళు పేరు కల్పించి రాపిచ్చి వేరే వాడితో కేసు పెట్టించి మరి ఈయన లోపలేసినప్పుడు మంగ్లీ గారి మీద ఇన్ని ఆరోపణలు, ఇన్ని ఆధారాలు, ఇంతమంది బాధితులు బయటకు వస్తే ఇప్పటి వరకు అరెస్ట్ కాలేదంటే ఇంకా ఆవిడ ఎందుకు అరెస్ట్ అవుతుంది? ఆవిడ వెనుకున్నటువంటి శక్తులు అలా నడిపించి కాదంటారు అసలే. కాదండి, ప్రభుత్వాలు మారినా అరెస్ట్ కాదా? ప్రభుత్వాలు మారినా అరెస్ట్ కాదు. ఎందుకంటే ఆవిడకి అన్ని ప్రతిపక్షాల్లో వారు ఉన్నారు, మన వామపక్షాల్లో ఆవిడ వాళ్ళు ఉన్నారు, అధికార పక్షాల్లో వాళ్ళు ఉన్నారు, సెంట్రల్లో ఆవిడ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇక అందరి వాడు లెక్క అయిపోయింది. ఇప్పుడు అందరూ ఇప్పుడు క్రాంతి గారు ఇక్కడ నేను మీకు కావాల్సిన వాళ్ళు, ఇప్పుడు మీ కెమెరామెన్ మీకు కావాల్సిన వాడు, పక్కన ఉన్న డైరెక్టర్ పండు గారు మీకు కావాల్సిన వాళ్ళు. మిమ్మల్ని ఎవరు వ్యతిరేకిస్తారు? ఇప్పుడు అలాంటప్పుడు ఆవిడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆవిడ వాళ్ళే, వడ్డించే వాళ్ళందరూ ఆవిడ వాళ్ళు అయినప్పుడు ఆవిడకేంటండి నొప్పి? కాబట్టి ఆవిడకి నల్లి మొక్క పడుతుంది, అన్ని మొక్కలు పడతాయి అన్నట్టు. సో అట్లా వడ్డించే వాళ్ళందరూ తన వాళ్ళే ఉన్నారు, కాపాడే వాళ్ళందరూ తన వాళ్ళే ఉన్నారు, చేతులు అడ్డుపెట్టి కాపాడే వాళ్ళందరూ తన వాళ్ళే ఉన్నారు. మీరు ఇప్పుడు అంటే ద ఇంటర్వ్యూ మీరు పబ్లిక్ కానీ లేకపోతే ఇటువంటి స్కామ్స్ రిపీటెడ్ కాకుండా పబ్లిక్ కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే ఈ చీటర్స్ కానీ ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే చెప్తున్నానండి, దయచేసి ప్రజలందరికీ కూడా, తెలుగు ప్రజలందరికీ, యావత్ భారతదేశంలో ప్రజలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరించి మరియు చెప్పేది ఏంటంటే, దయచేసి ప్రైవేట్ రంగ వ్యక్తులకు కానివ్వండి, ప్రైవేట్ రంగ సంస్థల్లో కానివ్వండి, దయచేసి పెట్టుబడులు పెట్టకండి. చిట్టీపాట్లు కూడా మీరు ఎవరితో పడితే అన్ఆథరైజ్డ్ పర్సన్, అన్నోన్ పర్సన్స్, నోన్ పర్సన్స్ అయినా సరే వాడు వ్యక్తిగత గౌరవాన్ని, వాడు వ్యక్తిగత విలువలు ఉన్నాడని గమనించిన తర్వాత చిన్న చిన్న చిట్టీపాట్లు పెట్టుకోండి. దయచేసి ప్రైవేట్ వ్యక్తులను కానివ్వండి, ప్రైవేట్ రంగ సంస్థలను కానివ్వండి నమ్మకండి, వాటిలో పెట్టుబడులు పెట్టకండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? బంగారం కొనుక్కోండి. ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్నాయా? భూమి కొనుక్కోండి. మీ డబ్బులు మీరే. నేను బంగారం కొనుక్కునేటప్పుడు క్రాంతి గారు మీరు నమ్మరు, గ్రాము 2700, ఈరోజు గ్రాము 15,000 అయింది. సో చూడండి, ట్రిపుల్ అయిపోయింది. సో అదొక మూలధనం, అదొక పెట్టుబడి. అలాగే మీరు 6 కాలం కష్టపడిన డబ్బులు తీసుకెళ్ళి ఎవడో అనామకుడు చేతిలో పెట్టి మీరు ఆర్థికంగా లూటీబడి దశాబ్దాలుగా అంటే వెనుకబాటుతనానికి మీరే గురవుతున్నారు. సో మీ అభివృద్ధిని మీరే దూరం చేసుకున్నారు. కాబట్టి ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు డబ్బులు కట్టండి, అధిక వడ్డీ వస్తుంది. లేదంటే మీరు ఈ స్కీమ్ కట్టండి, ఎక్కువ డబ్బులు వస్తాయి. మీరు ఈ స్కీమ్ కట్టి మీరు కొంతమందిని ఇందులో యాడ్ చేస్తే మీకు ఇన్సెంటివ్స్ వస్తాయి అని వాటిని దయచేసి నమ్మకండి. వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత మంచి వ్యక్తి అయినా, ఎంత మీ బంధువు అయినా సరే అది స్కామే. సో కాబట్టి అది చేయొద్దు. ఇంకొక విషయం ఏంటంటే, ఇలాంటి స్కాములు జరిగినప్పుడు దయచేసి పోలీస్ వ్యవస్థ నేను వేడుకునేది ఏంటంటే, పారదర్శకంగా రికవరీని చూపించండి, దానికోసం పాటుపడండి. రెండోది, ఎవరైతే ఇప్పుడు ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్లో ఈ కేసులో కూడా బెయిల్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి మనకు అందరికీ తెలిసిన వ్యక్తి. సో ఇలాంటి స్కామర్ని దయచేసి ప్రోత్సహించండి. అడ్వకేట్ సుబ్బు నా దగ్గరకు వచ్చే కేసుల్లో ఎవడన్నా ఇలాంటి ఫ్రాడ్ గార్డ్ వస్తే నేను ఫోన్లోనే తిడతా, వెదవా నువ్వు చేసిన లుచ్చా పనికి నేను నిన్ను కాపాడాలి, ఇంకోసారి గట్ట నాకు ఫోన్ చేసినట్టే నేనే నిన్ను ఇరికిస్తానని అంట. అలాంటి వాళ్ళని దయచేసి న్యాయవాదులు ఎంటర్టైన్ చేయకండి. అదే నాకు రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇష్యూని ఇంకాస్త ముందుకు తీసుకెళ్దాం. నేను మా ఎక్స్క్లూజివ్గా బాధితులతో కూడా మనం ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.